అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం 2026 సెట్టింగ్స్ ప్రకారం యూట్యూబ్‌లో ఒక పాట మనం యూట్యూబ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో పిచ్చమని చాలామంది అడిగారు. ఈ రోజుల్లో మన క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. చాలామందికి ఎలా అప్‌లోడ్ చేయాలో, ఎలా చేయాలో తెలీదనమాట. సో వారందరి కోసం ఈజీ మెథడ్‌లో మనం ఎలా వీడియో అప్‌లోడ్ చేయాలో మీకు చూపిస్తా. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వెంటనే నేనేం ల్యాగ్ చేయకుండా త్వరగా మీకు వీడియో చూపిస్తా. సో మీకు షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో, లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తా. సో ఫస్ట్ మనం మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియో అనేది 2 విధాలుగా అప్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు ఈజీగా ఉండేది చూపిస్తా చూడండి ఒకసారి. ఎలా అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం యూట్యూబ్‌లోకి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేద్దాం. సో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేద్దాం. సో మనకు యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. సో దీంట్లో మనం వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఒకసారి చూడండి, మనకు యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది కదా. ఓకే, యూట్యూబ్ ఓపెన్ అయ్యాక మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మన ఛానల్ అనేది ఉంటుంది. ఓకేనా, మీకు కనబడుతుంది కదా ఇక్కడ. ఓకే, ఇది నా ఛానల్ లోగో. చూడండి ఒకసారి, ఇది నా ఛానల్. ఓకే, ప్రశాంత్ గేమింగ్. ఈ ఛానల్ వచ్చేసి మనం రీసెంట్గా నేను చిన్న గేమింగ్ కోసం చిన్న గేమింగ్ వీడియోస్ అనేవి దీంట్లో అప్లోడ్ చేస్తున్నా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, సో ఈ ఛానల్ అయితే ఇది మన కొత్త ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న గేమ్స్ అనేవి, లేదా నేను పర్సనల్గా ఎటైనా ప్రైజ్కి వెళ్ళిన బ్లాగ్స్ కానీ అలాంటివి అనేవి ఛానల్లో చేస్తూ ఉంటా. సో ప్రశాంత్ గేమింగ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు సెర్చ్ చేయడానికి ఒకవేళ రాకపోవచ్చు, కానీ మీరైతే నేను మన మెయిన్ మన ప్రశాంత్ కర్మిల్ అనే ఛానల్లో అయితే కమ్యూనిటీలో నేను ఒకసారి ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. అలాగే ఈ వీడియో కింద కూడా నా కొత్త ఛానల్ లింక్ అనేది మీకు ఇస్తా. అందరూ అయితే సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇక్కడ మనం వ్యూ ఛానల్ దగ్గర మనం ప్రెస్ చేయాలి. చూడండి, ఓకే, వ్యూ ఛానల్ నొక్కిన తర్వాత సో ఓకే, ఓపెన్ అయింది కదా. చూసారా, మనకి ఇలా అయితే ఓపెన్ అవుద్ది అనమాట. మనకి లోపలికి వెళ్ళాక మన ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మన ఛానల్ అనేది ఓపెన్ చేశాక మీకు షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తా చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడికి మన యూట్యూబ్లోకి వెళ్ళాక ఇలా కనపడుతుంది అనమాట. మొత్తం ఇలా కనపడుతుంది. సో మనం ఇందులో ప్లస్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ కనపడుతుంది కదా. చూసారా, ఈ ప్లస్ పాయింట్ని ప్రెస్ చేయాలన్నమాట. చూడండి, ప్లస్ పాయింట్ అయితే ప్రెస్ చేశాను నేను. సో తర్వాత మనకి ఇలా కనపడుతుంది అనమాట. ఇలా మనకి బోర్డర్ వచ్చేస్తుంది. సో ఇలా కనపడిన తర్వాత మనం ఏం అప్లోడ్ చేయాలనుకుంటున్నాం, షార్ట్ వీడియో కదా. షార్ట్ వీడియో కాబట్టి చూడండి, ఆల్రెడీ ఇక్కడ షార్ట్ అనేది నాకు సెట్ అయ్యి ఉంది. షార్ట్ వీడియో అని ఉంది. ఒకవేళ మీరు లైవ్ అప్లోడ్ చేయాలనుకుంటే, లైవ్ పెట్టాలనుకుంటే ఇక్కడ లైవ్ ఉంది కదా, ఈ లైవ్ అనే ఆప్షన్ నొక్కి మీరు చూపించవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా పోస్ట్ అప్లోడ్ చేయాలనుకోండి, ఏదైనా పోస్ట్ పెట్టాలనుకున్నారనుకోండి, లేదా ఒక వాగ్దానం పెట్టాలనుకుంటా కమ్యూనిటీలో కూడా ఇక్కడ కూడా పెట్టవచ్చు అనమాట. ఓకేనా, పోస్ట్ అనేది నొక్కి మనం ఇక్కడ ఇందులోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇందులోకి వెళ్ళి మనం డిజైన్ చేసుకున్నవన్నీ ఉంటాయి కదా. ఇలా మనం ఏ పోస్ట్ రెడీ చేసుకుంటే ఆ పోస్ట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తే చూడండి ఒకసారి. ప్లస్ పాయింట్ కొట్టాక ఇక్కడ షార్ట్ అని ఉంటుంది చూడండి. సో ఇలా వెళ్ళి ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ అనే దగ్గర మనం ఇక్కడ పోవాలి. ఇక్కడ మన గ్యాలరీలో మనం ఏదైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో అది రెడీగా ఉంటుంది కాబట్టి, చేసుకుని ఉంటుంది కాబట్టి, సో అది చేసి, సో ఇప్పుడు ఒక ఉందనుకోండి, నెక్స్ట్ అన్న కొట్టేసి ఇక్కడ చేసేసుకుంటే అయిపోతుంది ఇట్లా. ఓకేనా, సో ఇక్కడ తర్వాత మనం ఇక్కడ డన్ అనేది కొట్టాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని మినిట్స్ అయితే 30 సెకండ్స్ చేసుకోవచ్చు, 1 మినిట్ వరకు చేసుకోవచ్చు, 3 మినిట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇలాగా ఇక్కడ అంతా చేసేసాక డన్ అని కొట్టేస్తే, సో ఓకే, డన్ అని కొట్టారు కదా, ఇలా అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ అని కొట్టాలి. ఓకే, నెక్స్ట్ అని కొట్టారు కదా. సో చూసారు కదా, ఇక్కడ మనం అనేది టైటిల్ అనేది ఇచ్చుకోవాలి. సెర్చ్ చేసి ఇట్లా టైటిల్ వస్తుంది చూడండి. ఇక్కడ మనం ఏదైతే మనం ఒక షార్ట్ వీడియో చేసామో దానికి సంబంధించిన డీటెయిల్, ఒక షార్ట్ వీడియో సాంగ్ అనేది అప్లోడ్ చేశారనుకోండి, ఆ సాంగ్ యొక్క నేమ్ అనేది టైప్ చేసి ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాలన్నమాట. టైటిల్ అనేది ఇచ్చాక ఇక్కడ మనం టైటిల్ అనేది ఇచ్చాక ఇక్కడ షో మోర్ అని ఉంది కదా, ఇది నొక్కాక ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అలర్టెడ్ కంటెంట్ అని ఉంటుంది చూడండి. అలర్టెడ్ కంటెంట్ అండ్ ట్యాగ్స్ అని ఉంది కదా, ఇది ప్రెస్ చేయండి. ఓకే, ఇది ప్రెస్ చేశాక ఇలాగ వస్తుంది అనమాట. తర్వాత మీకు ఇక్కడ అలర్టెడ్ కంటెంట్లో చూడండి, ఇది నొక్కాలి ఇక్కడ. ఓకే, నొక్కాం కదా. ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి
సో ఇక్కడ ఏదైనా మీరు ఈ షార్ట్‌కి రిలేటెడ్ వీడియో ఏదో ఇవ్వాలనుకుంటే లాంగ్ వీడియో ఇక్కడ ఇవ్వొచ్చనమాట లాంగ్ వీడియో. ఓకేనా? సో ఇక్కడ ఏదైనా వీడియో మనం ఇక్కడ ఏదో ఒకటి వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో అనేది సెలెక్ట్ అయ్యి మీ షార్ట్ వీడియో కింద ఆ లాంగ్ వీడియో వస్తదనమాట. ఓకే. సో తర్వాత ఈ షార్ట్ వీడియోని మనం ఇక్కడ టైటిల్ ఇచ్చేసి ఈ పెన్సిల్ పైన ప్రెస్ చేస్తే ఇలా వస్తది. సో మనకిక్కడ స్క్రోల్ చేసుకొని ఇలాగా మనకు ఒక్కొక్క ఫోటో ఉంటది. ఒక షార్ట్ వీడియోలో ఒక్కొక్క దగ్గర ఒక ఫోటో ఉంటది. ఇట్లా మనం ఇక్కడ ఏదైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫోటో అనేది పైకి కనపడుద్దనమాట. ఓకేనా? సో ఇలాగైతే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ రైట్ నొక్కాలనుకుంటా. నొక్కేసాక సో ఇక్కడ అప్‌లోడ్ అని కొట్టేయడమే అనమాట. ఓకే. ఇదంతా మనకి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా అవసరం లేదు. వైటీ స్టూడియోలోకెళ్ళి అదంతా డిస్క్రిప్షన్ అదంతా ఇచ్చుకోవాలి. ఫస్ట్ అయితే నార్మల్‌గా ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయాలంటే షార్ట్ వీడియో ఇట్లా పెట్టేసి దానికి ఒక టైటిల్ ఇచ్చేసి అప్‌లోడ్ చేయడమే. సో నేనైతే బ్యాక్‌కెళ్ళిపోతున్నా. ఇప్పుడు మీకు వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలో చూపిస్తా చూడండి ఒకసారి. ప్లస్ పాయింట్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు వీడియో అప్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు వీడియో అనే ఆప్షన్ చూసారా కనబడుతుంది కదా! వీడియో నొక్కేసి ఇక్కడ మనం రెడీ చేసుకున్న వీడియో అనేది ఉంటది. సపోజ్ నాకు ఈ వీడియో ఉందనుకోండి. ఇది లాంగ్ వీడియో చూడండి. ఇక్కడ లాంగ్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇలా నెక్స్ట్ కొట్టేసి చూసారా ఇక్కడ? సో మళ్ళీ మనం ఈ పెన్సిల్ పైన నొక్కితే ప్రెస్ చేస్తే మనం ఏ థంబ్‌నెయిల్ అయితే రెడీ చేసుకున్నామో ఆ థంబ్‌నెయిల్ అనేది సపోజ్ నేను ఇది అనుకున్నాను కదా! సో ఈ థంబ్‌నెయిల్ అయితే రెడీ చేసుకున్నా. ఈ థంబ్‌నెయిల్ అనేది నేను రెడీ చేసుకొని సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి. డన్ అనేది కొట్టేసా. ఓకే. ఆ థంబ్‌నెయిల్ అనేది ఈ లాంగ్ వీడియోకి సెలెక్ట్ అయింది. ఓకే. ఇక్కడేమో క్రియేట్ ఏ టైటిల్ టైప్ ఏ మెన్షన్ ఛానల్ అని ఉంది కదా! ఇక్కడ మనం టైటిల్ అనేది ఇచ్చేసి మనం ఏదైతే ఒక సాంగ్ అనేది మనం పెట్టుకుంటున్నామో దానికి మనం టైటిల్ ఇవ్వాలి. ఆ టైటిల్ అనేది ఇచ్చేసి ఏ సాంగ్ ఉందో ఆ సాంగ్ పేరు, అలాగే ఎవరు రాసారో ఆ పాట అనేది ఆ పాట రాసిన వ్యక్తి పేరు, మళ్ళీ అలాగే ఈ ఛానల్ మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్‌లో పెడుతున్నారో ఆ యూట్యూబ్ ఛానల్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో తర్వాత ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది ఏవి ఇవ్వద్దు. కేవలం టైటిల్ మాత్రమే పెట్టాలి. పాట యొక్క పేరు, ఎవరు రాశారు, దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసి తర్వాత మళ్ళీ షో మోర్‌లోకెళ్ళి చూడండి. షో మోర్‌లోకెళ్ళి ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా! విజిబిలిటీ దగ్గర పబ్లిక్‌లో పెట్టుకోవాలి. ఒకవేళ షెడ్యూల్ అయినా పెట్టుకోవచ్చు. అన్‌లిస్టెడ్‌లో అట్లా పెట్టుకొని కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వేరే ఉంటది. నేనైతే ఎప్పుడు పబ్లిక్‌లో పెట్టుకొని అప్‌లోడ్ చేస్తా. పబ్లిక్‌లో పెట్టుకొని అలెక్టెడ్ ట్యాగ్స్ అని ఉంది కదా! చూడండి ఒకసారి ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. అలెక్టెడ్ ట్యాగ్స్‌కెళ్ళాక ఇక్కడ అలెక్టెడ్ కంటెంట్ అని ఉంటది. మళ్ళీ ఇక్కడ అలెక్టెడ్ కంటెంట్ దగ్గర నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇలా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి చూడండి ఒకసారి బ్యాక్. ఇక్కడ మనం ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వద్దు. వీడియో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత వైటీ స్టూడియోలోకెళ్ళి డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఓకే. అంతే నేను లొకేషన్ పెట్టుకోవాలంటే ఒకవేళ మన లొకేషన్ పెట్టుకోవచ్చు. నాది ఖమ్మం కాబట్టి ఖమ్మం చూడండి ఇక్కడ ఖమ్మం అని వచ్చింది. ఖమ్మం తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా. సో అలా లొకేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. పెయిడ్ ప్రమోషన్ పెట్టుకోవాలంటే ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ ఎస్ అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టేసి సో ఇలాగా అప్‌లోడ్ చేయడమే. ఇక్కడ ఇట్లా అప్‌లోడ్ అని కొట్టేస్తే వీడియో అప్‌లోడ్ అవుతది. ఓకేనా? ఇంతే అండి. సో ఇలా మనం ఒక పాట అనేది యూట్యూబ్‌లో ఇలా అప్‌లోడ్ చేసుకోవచ్చు. చాలామంది మనల్ని పాట ఎలా అప్‌లోడ్ చేయాలో అడిగారు. చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కోసం నేనైతే వీడియో అయితే చేశాను. సో మీరు ఈజీగా ఇలాగైతే అప్‌లోడ్ చేసుకోవచ్చు. సిస్టమ్ ఉన్న వాళ్ళకి సిస్టమ్‌లో ఉన్న వాళ్ళు ఎలా అప్‌లోడ్ చేయాలో నేను తర్వాత వీడియోలో చెప్తా. ఒకవేళ అది ఎవరికైనా కావాలనుకుంటే అది కావాలని కామెంట్ చేయండి. సిస్టమ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో చెప్పండి బ్రదర్ అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. సో ఈ విధంగా అయితే మనం క్రిస్టియన్ సాంగ్ అనేది మన సాంగ్ అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో మీరైతే ఎప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారో ఆ టైం అనేది మంచి టైమింగ్‌లో సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఇటువంటి మంచి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. మన వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ అయితే కావాలనుకుంటున్నారో అది మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.